రే శివ, రే శివ, సార్ 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 ఈమెయిల్ ఏంట్రా? హే కార్తిక్ ఏంట్రా? నేను నీ బామ్మర్ని అనుకున్నావా? అలా కాదు శివ, ఇప్పుడు ఈమెయిల్ ఎటికేట్ అనేది తెలియాలి. నువ్వు ఒక సీనియర్ ఎంప్లాయీ కదా. సీనియర్ ఎంప్లాయీ నువ్వు, బుద్ధిగా లేదు. ఏం చేస్తావు నువ్వు? ఆ మెయిల్లో సీసీ చేసిన నువ్వు సీనియర్ మేనేజర్స్ని నిన్ను ప్రమోషన్ లిస్ట్లో పెడదాం అనుకున్నాం కదా. ప్రమోషన్ లిస్ట్ నేను పెడదాం అనుకుంటే మొత్తం నాశనం చేసుకున్నావు నువ్వు. నేను ఏం చేసినా నీ మంచి కోసమే కదా శివ. నువ్వు అన్నీ కరెక్ట్గా చేయాలి కదా, చేయకపోతే ఎలా? ఎందుకు పనికొస్తావు నువ్వు? ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది ఎందుకు నువ్వు? కాదురా, నేనేం చెప్పినా నీ మంచి కోసమే చెప్తా. నీ సాఫ్ట్గా ఉన్నా అని అడ్వాంటేజ్ తీసుకో. వెళ్ళి పని చెప్పా. గుడ్ మార్నింగ్ మేడం. హాయ్ వసు, ఎలా ఉన్నావు? ఈరోజు మీ డ్రెస్ చాలా బాగుంది. ఎక్కడ కొన్నారు? కదా, అందుకే కొన్నా. నేను ఎక్కడ కొన్నానో తెలుసా? ఎక్కడ మేడం? పందగుట్ట ఫ్లైఓవర్ పక్కన ఈ సైడ్ ఉంది కదా, అక్కడ 40% డిస్కౌంట్ ఉండే. అక్కడ 4 కొనేసా ఇలాంటివి. ఏంటి ఇంత డల్గా ఉన్నావు? ఏంటి మేడం, నాకు 10% హైక్, నిషా వాళ్ళ టీంకి 40% హైక్. ఏంటి మేడం ఇది అసలు? అదే నేను కూడా విన్నా. నిషా ఏమో అబ్బాయిలతో, సీనియర్ మేనేజర్స్తో అందరితో బాగా తిరుగుతుంది. తన పని తను చేయించుకుంటుంది. కానీ మనం అలా కాదు కదా, మనం ఎంతో డీసెంట్గా ఉంటాం అసలు. అండ్ ఒక అబ్బాయి వచ్చి మాట్లాడాలంటే ఎన్నో యుద్ధాలు చేసి రావాలి వాడు. మేడం, మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? మీ డయల్ పింక్, మీ కుర్తీ పింక్, మీ లిప్స్టిక్ పింక్. ఆగదు ఆగదు ఆగదు. సార్ గుడ్ మార్నింగ్ సార్. కూర్చో. గుడ్ మార్నింగ్. ఈ నెలలో ఇది 15వ గుడ్ మార్నింగ్ అంటే ఆల్రెడీ 6 గుడ్ మార్నింగ్లు మిస్ అయిపోయావు. పర్లేదులే, ఏం కంగారు. వంటడేట్ ఎప్పుడు చూసినా గుడ్ మార్నింగ్ అంటాడు. మొన్న బ్రేక్లో 40 seconds బ్రేక్ ఎక్సీడ్ అయ్యి కింద క్యాఫెటేరియాలో 6:30 ఈవినింగ్కి ఆ ఎర్రసొక్క దామోదరం గారితో ఏంటి మాట్లాడుతున్నావు? అదేట్ లేదు సార్. ఏంటంటే ఆ డేటింగ్ గురించి. సరే, నువ్వు వాడితో ఏం మాట్లాడినా పర్లేదు, కానీ వాడితో కాస్త జాగ్రత్తగా ఉండి నేర్చుకో, సరేనా? ఇప్పుడు పనిలోకి వచ్చేద్దాం. నిన్నే ఒక మెయిల్ పంపించా కదా బాయ్. దాన్ని బాగా 2 గంటలు రంధ్రాన్వేషణ చేయగా నాకు తెలిసిన విషయం ఏంటంటే 16 సెంటెన్స్లు, 12 గ్రామటికల్ మిస్టేక్లు, 4 పంక్చువేషన్ మిస్టేక్లు, పైగా లాస్ట్లో ఎటువంటి రెస్పెక్ట్ లేనట్టు ఓన్లీ రిగార్డ్స్ పంపించావు. నెక్స్ట్ టైం నుండి థ్యాంక్స్ అండ్ రిగార్డ్స్ 2 పెట్టు. అదేట్ లేదు సార్, మా శ్రీకాకుళం కాదు సార్, మరి అక్కడ తెలుగు మీడియం చదువు. నేను చెప్పింది నువ్వు విన్నావు కదా, తగ్గిపో. మొన్న తెల్లవారు 6 గంటలకు ఫోన్ చేసి ఏదో అన్స్కెడ్యూల్ లీవ్ చెప్పావు, ఏమైంది? అదేట్ లేదు సార్, మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయినది. ఆ హాస్పిటల్ తీసుకెళ్ళని చూసుకునేపాటికి టైం అయిపోయినది. ఏడ్ చేస్తాం చెప్పండి సార్. మరి మీరే హ్యాపీ బర్త్డేరా లబ్బే కొంటాడా ఈడేనాడు? సార్ కాదు సార్, ఈడు కాదు సార్, ఆడు వేరు ఈడు వేరు సార్, అలా కాదు సార్. సార్ ఏంటి సార్, మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది ఏంటి? మనోళ్ళ కోసమే పెట్టా, మన ఆఫీస్ వాళ్ళ కోసమే. లవ్ డార్లింగ్. సార్ ఏంటి సార్, ఏంటి మాట్లాడుతున్నారు సార్? కంగారు పడకపోయా, లవ్ డార్లింగ్ నా ఇన్స్టాగ్రామ్ ఫేక్ అకౌంట్. ఫేక్ అకౌంటా? అయినా నేను బాగా పరిశీలించిన తర్వాత అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే నీకు అస్సలు డిసిప్లిన్ లేదు. ఇంట్లో నేర్పించలేదా? సార్ ఏంటి సార్, కుటుంబం గురించి మాట్లాడతారేంటి మీరు? చేతులు గాజులు ఏంటి తొడుక్కోలేదు? ఏంటి మాట్లాడతారు మీరు? ఏంటి చెప్పండి, ఏంటి చేతులు గాజులు తొడుక్కుంటున్నాను అనుకుంటున్నారు ఏంటి? ఓకే ఓకే ఓకే, ఇప్పుడు నీకు వచ్చిన పిట్టక చెప్తాను, జాగ్రత్తగా విను. రోజు పొద్దున్నే ఒకడు ఆఫీస్కి వచ్చి రోజంతా కష్టపడి పనిచేసి ఇంటికి వెళ్ళేవాడు. 2 సంవత్సరాల తర్వాత వాడు ఒక మేనేజర్ వాళ్ళు ఫైర్ అయిపోయాడు. ఎందుకంటావు? సార్ ఏటుంది సార్, అది సరిగ్గా పనిచేసి ఉండరు తీస్తుంటారు. ఏటుంది అందులో? ఇదే కదా నీకు ఇంకో రకంగా చెప్తాను. రోజు పొద్దున్న ఒక అమ్మాయి మొహమంతా మేకప్ కొట్టుకొని ఆఫీస్కి వచ్చి రాత్రంతా పనిచేసి ఇంటికి వెళ్ళేది. ఈ అమ్మాయి సంవత్సరం తర్వాతే ఒక మేనేజర్ వాళ్ళ ఫైర్ అయిపోయింది. ఎందుకంటావు? వాళ్ళ అమ్మ గుంట ఎక్కువ మేకప్ వేసేసుకుంది కదా, ఎవరికి నచ్చుతుంది, అందుకే తీస్తుంటారు. ఈ 2 కథల్లో మేనేజర్ ఎవరో తెలుసా? నేను ఒకడు మేనేజర్ అయినా ఆడికే రిస్క్, నాకు ఒకడు ఎంప్లాయ్ అయినా ఆడికే రిస్క్. తొక్కి పడేస్తా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏ హాయ్, దా. హాయ్ సార్. ఓట్స్ తింటావా? నేను ఓట్స్ తిన్నా సార్, వేస్తాను. పంచా? లేదు సార్, ప్యాంట్ వేసుకొచ్చా. మళ్ళీ పంచ. సరే, నీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడదామని పిలిచా. ఎలా ఉంది సార్ నా పర్ఫార్మెన్స్? లాస్ట్ 1 year నుంచి డే పర్ఫార్మెన్స్ అయ్యప్ప స్వామి సాక్షిగా కంపెనీలో ఉన్న అవార్డులను నీకే ఇమ్మని అవునా సార్? ఈ లెటర్ ఇచ్చి పంపించారు సార్. టర్మినేషన్ లెటర్. యు ఆర్ ఫైర్డ్ సార్. యు ఆర్ ఫైర్డ్. హాయ్. ఇప్పుడు మీ అందరికీ నేను ఒక రిడిల్ అడగబోతున్నా. అది బ్లూగా ఉంటుంది కానీ వెయిట్ ఉండదు. ఏంటది? బెలూన్. లైట్ బ్లూ.
ఎవరికి నవ్వరాలేదా? ఇంకో జోక్ చెప్తా. మొన్న శివ నా దగ్గరకు వచ్చి సిక్ లీవ్ అడిగాడు, అయినా సరే నేను ఇవ్వలేదు. ఎందుకు? లీవ్ బ్యాలెన్స్ లేదు కాబట్టి. ఎందుకంటే శివ సిక్ కాదు, హిందూ కాబట్టి. ఏంటి దీనికి నవ్వాలా? ఆ, ఇప్పుడు కూడా నవ్వరా? నెక్స్ట్ మంత్ మీ అందరికి అప్రైజల్స్ ఉన్నాయి తెలుసా? నాకంటే ఓ అంతొద్దు, ఇది చాలు. పొరలబ్బే